మరి ఇక్కడ ప్రధానంగా నెక్స్ట్ మరి గుప్తుల కాలంలో మనకు ముఖ్యంగా చిత్రలేఖనానికి సంబంధించిన సమాచారం. మరి గుప్తుల కాలానికి సంబంధించినటువంటి చిత్రలేఖనం ఏమిటి? ముఖ్యంగా వీరి యొక్క చిత్రలేఖనము ఈ యొక్క మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు సమీపంలో ఉన్న అజంతా ప్రాంతం వద్ద ఉన్న గుహలలో ఈ యొక్క చిత్రలేఖనాన్ని వెలికి తీశారు. సో అందులో మనకు ఏఆర్ దాస్ గుప్తా ఈ యొక్క అజంతా గుహలలో నెలకొని ఉన్న గుప్తుల కాలం నాటి చిత్రలేఖన సంపద గురించి వివరించాడు. మరి అందులో ఉన్నటువంటి గుహల్లో ఈ యొక్క గుప్తుల కాలానికి సంబంధించిన చిత్రలేఖన సంపద నెలకొని ఉన్న గుహలుగా మనకు 16, 17, 19 గుహలు గురించి మనకు ఏఆర్ దాస్ గుప్తాతో పాటుగా మనకు జైస్వాల్ అనేటటువంటి చరిత్రకారులు ఇద్దరు కూడా మొట్టమొదటి అజంతా గుహలు గుప్తుల కాలానికి సంబంధించిన చిత్రలేఖన దాగి ఉన్న గుహలుగా వాటి ప్రాధాన్యతను ఏఆర్ దాస్ గుప్తా వివరిస్తే, ఏఆర్ దాస్ గుప్తాతో పాటు జైస్వాల్ ఇద్దరు కలిసి అజంతా గుహలలో ఉన్నటువంటి చిత్రలేఖన సంపదలో 16, 17, 19 నెంబర్ కలిగిన గుహలు ఏవైతే ఉన్నాయో ఈ గుహలలో ఉన్న చిత్రలేఖన సంపద ఇది గుప్తుల కాలానికి సంబంధించిందన్న విషయాన్ని ఏఆర్ దాస్ గుప్తాతో పాటుగా మనకు ఈ యొక్క జైస్వాల్ మనకు క్లియర్గా వివరించడం జరిగింది. ఎవరు వివరించారు అంటే ఈ యొక్క జైస్వాల్ మనకు వివరించడం జరిగింది. మరి అందులో 16 నెంబర్ గుహలో ఏ చిత్రలేఖన సంపద ఉంది అంటే ఇక్కడ మనకు ఆనందుడు బౌద్ధ మత స్వీకారం, సుజాత బుద్ధునికి పాయసం అందించడం, అలాగే ఆనందుడు బౌద్ధ మత స్వీకరణ, అలాగే సుజాత గౌతమ బుద్ధునికి పాయసాన్ని ప్రతిరోజు నైవేద్యాన్ని అందించడం, అలాగే వీటితో పాటు ముఖ్యంగా మరణశయ్యపై రాకుమారికి సంబంధించిన అద్భుతమైన చిత్ర దృశ్యం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా 16వ నెంబర్ గోలలోని గోడలపై గుప్తుల కాలానికి సంబంధించిన చిత్రలేఖన సంపదకు నిదర్శనాలుగా నిలిచినటువంటివి. మరి ఇదే 17వ నెంబర్ గోలో మరి ఏమున్నాయి? 17వ నెంబర్ గోలో ఏమున్నాయి అంటే గుప్త రాజుల యొక్క పేర్లు, అలాగే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి మనకు ఈ యొక్క బుద్ధుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాలను వివరించే జాతక కథలు, అలాగే తల్లి బిడ్డకు సంబంధించిన అద్భుతమైన చిత్ర దృశ్యం, గుప్తరాజుల పేర్లు, జాతక కథలు, తల్లి బిడ్డకు సంబంధించిన చిత్ర దృశ్యాలు, అలాగే 1000 రకాల బుద్ధుడిగా దర్శనమిచ్చే శ్రావస్తి చమత్కార్ ఏదైతే ఉందో ఈ శ్రావస్తి చమత్కార్ ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఈ 17వ నెంబర్ గోల్లోని చిత్రలేఖనంలో ఉంది. మరి 19వ నెంబర్ గోల్లోని గోడలపై చిత్రలేఖనంలో ఏముంది అంటే రేఖా గణితానికి సంబంధించిన ప్రామాణిక కొలతలతో ఉన్న లతలు లేదా తీగలు. సో రేఖాగణితానికి సంబంధించిన ప్రామాణిక కొలతలతో ఉన్నటువంటి లతలు లేదా తీగలు ఈ యొక్క 19వ నెంబర్ గోల్లోని గోడలకు సంబంధించినటువంటి చిత్రలేఖనానికి నిదర్శనాలుగా మనం గుర్తుంచుకోవాలి. ఇక మిగతా అజంతా గోల్లోని గోడలపై చిత్రలేఖన సంపద శాతవాహనుల కాలంలో వాకాటకులు, అభీరులు, అలాగే మనకు ఇక్కడ బాదామి చాళుక్యులు, ఇక గుప్తులు వీరికి సంబంధించినటువంటివి అజంతా గోలలోని గోడలపై వారి కాలం నాటి చిత్రలేఖన సంపద నెలకొని ఉండడం జరిగింది. అందులో ఈ గుప్తులై 16, 17, 19 అని గుర్తుంచుకోండి. మరి ఈ చిత్రలేఖనానికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా మరొకటి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఏమిటది? చిత్రకళ.
ముఖ్యంగా ఈ చిత్రకళ గురించి మనకు విష్ణు ధర్మోత్తర పురాణం వివరించింది. విష్ణు ధర్మోత్తర పురాణం చిత్రకళకు సంబంధించిన సమాచారాన్ని మనకు క్లియర్గా వివరించింది. అంతేకాదు వాత్సాయనుడు కామసూత్ర అనే గ్రంథంలో 64 కళల్లో ఈ చిత్రకళ ఒకటిగా వివరించాడు. మరి అటువంటి ఈ చిత్రకళలో ఈ యొక్క కామసూత్ర అనే గ్రంథంలో వాత్సాయనుడు టోటల్గా 6 భాగాలు లేదా అంగాల గురించి వివరించాడు. 6 భాగాలు లేదా అంగాలు, అందులో ప్రధానంగా వాటిని షడ్ అంగాలు అని పిలవడం జరిగింది. మరి ఆ షడ్ అంగాలు ఏమిటి అంటే ఇక్కడ మనకు రూపభేదం, అలాగే ప్రమాణం, అలాగే భావం, రూపభేదం, ప్రమాణం, అలాగే భావం, అలాగే ఇక్కడ మనకు సౌందర్యం, అలాగే మనకు ఇక్కడ సాదృశ్యం, అలాగే ఇక్కడ వర్ణిక భంగం. ఇక్కడ చిత్రకళలో ఈ 6 అంగాలు ఖచ్చితంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని, మనకు గుప్తుల కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆ యొక్క కామసూత్ర అనే గ్రంథంలో వాత్సాయనుడు వివరించాడు. సో చిత్రకళ ఖచ్చితంగా ఉండవలసిన షడ్ అంగాలు, మరి అందులో రూపభేదం, అలాగే ప్రమాణం, భావం, సౌందర్యం, సాదృశ్యం, వర్ణిక భంగం. రూపభేదం అనేటటువంటిది ముఖ్యంగా మనం వేయాల్సిన చిత్రానికి సంబంధించిన ఒక ప్రాథమిక అవగాహనను కలిగించేటటువంటి విషయం, ఏ బొమ్మను వేయాలి. అలాగే ప్రమాణం, సరైన కొలతలతో, పరిమాణంతో, సరైన ఊహతో, ఖచ్చితత్వంతో వేయాలని చెప్పేది. భావం, నువ్వు ఏ బొమ్మను వేయాలనుకుంటున్నావో ఆ బొమ్మను ఖచ్చితమైనటువంటి ఆలోచన శక్తితో పూర్తి స్థాయిలో దాన్ని వేయాలి. సౌందర్యం, నువ్వు వేసే బొమ్మలో సౌందర్యాన్ని, కళాత్మకతను యాడ్ చేయాలి, అప్పుడే ఆ చిత్రం మరింత అందాన్ని పొందుతుంది. సాదృశ్యం, పోలిక చూపించాలి. వర్ణిక భంగం, వివిధ రకాల రంగులను, కుంచెలను వాడాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ అప్పుడే అద్భుతమైనటువంటి ఆ యొక్క పటిత్వం అనేది ఆ చిత్రకళకు అందుతుంది అనే విషయాన్ని వివరించాడు. మరి ఇందులో మనకు ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన చిత్రాల్లో చివరిదైన ఈ యొక్క వర్ణిక భంగాన్ని ఉపయోగించాడు. అంతేకాదు వాత్సాయనుడు కామసూత్ర అనే గ్రంథంలో ముఖ్యంగా ఈ యొక్క 6 ముఖ్యంగా వర్ణిక భంగం అంటే వివిధ రంగులు అద్దడానికి వివిధ రంగులను దగ్గర ఉంచుకోవడం, కుంచెలను ఉంచుకోవడం, అలాగే డ్రాయింగ్ బోర్డులో ముఖ్యమైనటువంటి పెయింటింగ్ సంబంధించిన నిత్యావసర ఆ యొక్క మెటీరియల్స్ని దగ్గర ఉంచుకునేవాడే అన్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది కామసూత్ర అనేటటువంటి గ్రంథంలో. మరి గుప్తుల కాలం నాటి వాస్తు నిర్మాణ శిల్ప సంపదలో ముఖ్యంగా మనకు మిగిలింది లోహకార కళ. ఈ లోహకార కళే మహాకార కళగా కూడా ప్రసిద్ధిగాంచింది. ఈ లోహకార కళ అంటే ఏమిటి అంటే గుప్తులు ఏం చేశారంటే కాలక్రమంలో ముఖ్యమైనటువంటి ఈ యొక్క స్తంభాలను, ముఖ్యమైన స్తంభాలను, విగ్రహాలను వివిధ రకాల ముఖ్యమైన లోహాలతో పోత పోయడం జరిగింది. సో గుప్తుల కాలంలో ముఖ్యంగా వాళ్ళు ముఖ్యమైన స్తంభాలకు, ముఖ్యమైన విగ్రహాలు ఏవైతే ఉంటే విగ్రహాలకు వివిధ రకాల లోహాలను ఉపయోగించి వాటిపై పోత పోసే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. మరి అటువంటి పోత పోసే ప్రక్రియ ఈ గుప్తుల కాలంలో ప్రారంభమయ్యింది. మరి వీళ్ళు ముఖ్యమైన స్తంభాలకు, విగ్రహాలకు వివిధ రకాలైన లోహాలతో పోత పోసే ప్రక్రియకు ముఖ్యంగా ఉపయోగించినవి ఏమిటంటే బంగారం, అలాగే మనకు వెండి, అలాగే రాగి. బంగారం, వెండి, రాగి. 4th ప్రిఫరెన్స్గా కాంస్యం లేదా కంచు. మరి దానికి నిలువెత్తు నిదర్శనమే మనకు ఆ యొక్క రాగితో తయారు చేసిన బుద్ధుని విగ్రహం, అలాగే 2వ చంద్రగుప్తుని కాలంలో సుల్తాన్గంజ్లో తయారు చేయబడ్డ కాంస్యంతో పోతపోసిన బుద్ధుని యొక్క 7.5 అడుగుల విగ్రహాలు. ఇవన్నీ కూడా గుప్తుల కాలం నాటి లోహకార కళ లేదా మహాకార కళకు సంబంధించిన విషయాన్ని అద్దం పడుతున్న నిదర్శనాలకు సాక్ష్యాలు. వాళ్ళు లోహకార కళ లేదా లోహాలను పోతపోసేటటువంటి కొత్త నిర్మాణ పద్ధతికి
వాళ్ళు శ్రీకారం చుట్టారు. దాంట్లో వాళ్ళు మెయిన్ ఉపయోగించుకుంది బంగారం, వెండి, రాగి. సో ఫస్ట్ ఇవి. ఒకవేళ ఇవి వద్దనుకుంటే ఫోర్త్ ప్రిఫరెన్స్గా కాంస్యం లేదా కంచుని ఏర్పాటు చేసుకున్నారు.